బ్రేకింగ్ న్యూస్ అందరికీ గబ్బర్ సింగ్ సినిమా నటుడు రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రజెంట్ జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్లో ఉన్నారు. అయితే గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఆ సినిమాలో నటించినటువంటి కామెడియన్స్ అందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చింది. వాళ్ళు ఏ సినిమాలో చేసినా ఇంకా ఏ హీరోతో కలిసి చేసినప్పటికీ కూడా వాళ్ళ పేరు మాత్రం గబ్బర్ సింగ్ నటుడు అని చెప్పేసి అందరికీ ముద్ర పడిపోయింది. ఆ విధంగా గబ్బర్ సింగ్ సినిమా అనేది వాళ్ళందరికీ కూడా చాలా మంచి లైఫ్ ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళే ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఏ సినిమాలో నటించినా కూడా, ఏ వేదిక పైన మాట్లాడినా కూడా, మీడియాతో మాట్లాడినా కూడా గబ్బర్ సింగ్ సినిమా పేరు మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ప్రజలు కూడా వాళ్ళని గబ్బర్ సింగ్ నటుడు అని మాత్రమే పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అంటే ఈ సినిమాలో ఎవరైతే కామెడీస్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరిగా ఏం జరుగుతుంది ఏంటి తెలియదు, కానీ వాళ్ళకే ఈ విధంగా దురదృష్టం చుట్టుకుందా ఏంటి తెలియదు, కానీ ఒకరి తర్వాత ఒకరికి మాత్రం గాయాలు అవ్వడమా, లేకపోతే యాక్సిడెంట్లు అవ్వడమా, లేకపోతే హెల్త్కి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. సో మరి లాస్ట్ ఇయరే ఫిష్ వెంకట్ గారు చనిపోవడం జరిగింది, మనందరూ కూడా చూసాము. అండ్ యావత్ సినీ ప్రపంచం అంతా కూడా ఆయనకి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆయన లేని లోటుని ఇప్పటికి కూడా మేము చూస్తున్నాము అని చెప్పేసి చాలామంది డైరెక్టర్లు కావచ్చు అండ్ నటీనటులు కావచ్చు అనుకుంటూ ఉంటారు, ఆయన్ని స్మరించుకుంటూ ఉంటారు. సో అది మర్చిపోకన్నా ముందే ఇప్పుడు రమేష్ గారికి విధంగా అవ్వడం అసలు ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారన్నమాట. ఆయనకి ఉన్నట్టుండిగా బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది సో అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒకరి తర్వాత ఒకరికి సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఓన్లీ గబ్బర్ సింగ్ సినిమాలు చేసిన వాళ్ళు వీళ్ళే అని కాదు, మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా కనుమరుగైపోతూ ఉన్నారు, కనుమూస్తూ ఉన్నారు. సో వాళ్ళు లేని లోటు అనేది ఇండస్ట్రీ అసలు ఎప్పటికి కూడా మర్చిపోలేకపోతుంది. వాళ్ళు చేసినటువంటి సినిమాలు కావచ్చు, క్యారెక్టర్లు కావచ్చు, అవి చిరస్మరణీయంగా ఎప్పటికీ నిలిచిపోతూనే ఉంటాయి. అంటే సినిమా ప్రపంచం ఉన్నన్ని రోజులు కూడా, సినిమాలు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు మాత్రం భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ సినిమాల రూపంలో మాత్రం ఎప్పటికీ కూడా బ్రతికే ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు అంటే రమేష్ గారి పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంబటి ఆయన్ని ఉస్మానియా హాస్పిటల్కి, అదేవిధంగా సాయి కృష్ణ హాస్పిటల్కి తరలించారు. సో ఆ తర్వాత ఇంకా పరిస్థితి విషమంగా అవ్వడం ద్వారా అత్యవసర చికిత్స కోసం జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్కి తరలించారనమాట. సో మరి ఈ హాస్పిటల్లో ప్రజెంట్ రమేష్ గారికి అత్యవసర చికిత్స అందిస్తూ ఉన్నారు. సో మరి తొందరగా కోలుకోవాలి అని చెప్పేసి యావత్ సినీ ప్రపంచం అందరూ కూడా కోరుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన ఇండస్ట్రీ అనేది 10 కాలాల పాటు పచ్చిగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ క్యారెక్టర్లు కావచ్చు, వీళ్ళ కామెడీ కావచ్చు, అందరూ కూడా ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ కోలుకొని మళ్ళీ సినిమాలు చేసి మళ్ళీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో మరి అందరం కూడా రమేష్ గారు తొందరగా కోలుకోవాలి అని చెప్పేసి ప్రార్థిద్దాం.